ఘనంగా శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డ్స్ ప్రదానోత్సవం రంగారెడ్డి జిల్లా బడంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాల్లో బుధవారం నింగి నేల మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డ్స్ అందించారు. నింగి నేల మేము సైతం సంస్థ మరియు ఓయుజేఏసీ చైర్మన్ దర్వు అంజన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఉద్యమ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కులాల జేఈసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు మదన్ మోహన్, విశ్వకర్మ సంఘాల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంజన్న గారికి, కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, స్వాతంత్ర పోరాటం సందర్భంగా పూజ్య గాంధీజీ గారు అన్నటువంటి ఒక మాట, ఏ దేశమైనా ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి, ఆదర్శంగా నిలబడాలి అని అంటే సమాజ హితాన్ని కాంక్షించి పనిచేసేటువంటి ఒక వర్గం ఉన్నటువంటి సమాజం అద్భుతమైనటువంటి ఆదర్శాలకు నిలయం ఇస్తుంది అనేటువంటి ఆ మహాను భావులు మాట నిజం చేస్తూ వాళ్ళ కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు నిరంతరం అదనంగా సమాజానికి మాకు ఏదైనా సహకారం అందించబడాలనేటువంటి అనేక మంది ఔత్సాహికులైనటువంటి ఆడపిల్లలు సంస్థ స్థాపించి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రతి సందర్భంలో నాకు అవకాశం ఇచ్చే నన్ను ఆహ్వానిస్తున్నటువంటి సంఘ ప్రతినిధులకు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. దర్వు గారికి ఈరోజు స్వర్గీయ శ్రీకాంతాచార్య గారి స్మారక పురస్కారాన్ని ఇవ్వడం, అంజన గారి గురించి అందరికీ వచ్చి సమాజ హితం కోసం, సామాజిక మార్పు కోసం విప్లవోద్యమంలో అపూర్వమైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తులు. అటువంటి వారికి ఈరోజు శ్రీకాంతాచార్య గారి స్మారక పురస్కారాన్ని ఇస్తున్నాం. శ్రీకాంతాచారి మహానుభావుడు. తెలంగాణ ఏర్పడడానికి కారకుడే శ్రీకాంతాచారి. నిజంగా ఒక మంచి యువకుడు, మరి తెలంగాణ మీద ఎంతో అవగాహన కలిసిన ఉత్సవవంతుడు. తెలంగాణ కోసమే తన ప్రాణత్యాగం చేసి తన ఊపిరి, తెలంగాణ కోసమే ఊపిరి తీసుకొని తెలంగాణకు ఊపిరి పోసిన మానవుడు మరి స్వర్గీయ శ్రీకాంతాచారి గారు. మరి ఆయన ప్రేరణ మరి దర్వు అంజన గారి నాయకత్వంలో ఒక మంచి అవార్డ్స్ ఇవ్వడం, అవార్డు తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక మార్పులు, ఒక మంచి వ్యక్తులైతే అలాంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా విషయం. మరి ఇది మనము ప్రభుత్వం కూడా అధికారికంగా మరి రవీంద్ర భారత్ చేపియాలన్నా మీరు
ఎందుకంటే తొందరలోనే మీరు ఒక్క మాట చెప్పండి, మేము ఇమ్మీడియట్ ఏమి మాట్లాడతాము, ముఖ్యమంత్రితో మీ స్పీచ్ చెప్తారు, ముఖ్యమంత్రితో అధికారిగా చేపించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ లేకుండా తెలంగాణ కోసం నిజంగా నా కెరియర్ పడం పెట్టడానికి కారణం శ్రీకాంతాచారి ఇన్స్పిరేషన్. అయ్యో నేను ఇప్పుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేయలేను, కానీ నేను చేయగలుగుతా. తెలంగాణ కోసం నా కెరియర్, నా సినిమా రంగాన్ని పక్కన పెట్టి తెలంగాణ వచ్చే వరకు సినిమాలో నటించకుండా ఆంధ్ర వాళ్ళ ఏది ఇవ్వాలో తెలంగాణ సినిమా రంగాన్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నా కెరీర్ వదిలిపెట్టుకొని తెలంగాణ జెండా పట్టడం. ఆ రోజున నేను ఈ ఉద్యమాలు సినిమా చేసుకుంటూ 10 సినిమాలు చేసేవాళ్ళేమో, కానీ నా జీవితం అంత్య దశలో మనవరాలతో మనము కాలక్షేపం చేస్తూ దాంట్లో కూడా మరి తాత ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగింది కాదు, నువ్వు ఏం చేసినావంటే తెలంగాణ ఉద్యమం నా పార్టీ చెప్పుకోవడానికి ఒక రోజు ఉన్నాను కాబట్టి ఈరోజు ఉద్యమంలో నేను పాల్గొన్నాను. శ్రీకాంతాచారి త్యాగం చేయకుండా మా జీవితాలు పడంగా పెట్టి ఈరోజు చేసినాము. పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా శ్రీకాంతాచారి ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు చట్టసభల్లో బీసీలు ఉండే వరకు కూడా శ్రీకాంతాచారి యొక్క పోరాటం అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా పోరాడతానని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాంతాచారి అనగానే వర్ధంతికో జయంతికో పరిమితమయ్యే కార్యక్రమాలను భవిష్యత్ తరాలకు శ్రీకాంతాచారి చరిత్రను అందించడానికి అందులో భాగంగానే ఈరోజు శ్రీకాంతాచారి మెమోరియల్ ట్రస్ట్ పేరుతోటి అవార్డ్స్ అందించడం ఇది చాలా గొప్ప విషయం. ఇది వాస్తవంగా చరిత్రలో ఒక సువర్ణ దినం. ఇది ఆ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉండడం సహజమే. ఈరోజు ఈ సంవత్సరం ఇంతమంది వచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజున శ్రీకాంతాచారి అవార్డుల పేరు అవార్డుల ఫంక్షన్ రవీంద్ర భారతి మేడాల్లో జరుపుకుందామని చెప్పి సమయంలో తెలియజేస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం రవీంద్ర భారతి అయిపోయిన తర్వాత ఢిల్లీలో వెళ్దాం. బీసీల ఫంక్షన్ అంటే ఎట్లుంటుందో చూద్దాం. మనం దేంట్లో తక్కువ, ఎందుకు తక్కువ, ఎవరికి తక్కువ, అందరికంటే ఎక్కువనే మనం. కానీ ఏనుగు బలం ఏనుగు గెలవనట్టు మన శక్తి మన బలం మనకు గెలవడం లేదు. త్యాగాలు చేసేది మనం, బలిదానాలు చేసింది మనం, పోరాటాలు చేసింది మనం, ఫలితాలు సాధించింది మనం, ఈ సమాజాన్ని బతికించేది మనం, ఈ సమాజం సేవ చేసింది మనం లేనిదే విశ్వం లేదు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో నేను సైతం సమిధైన అవుతానంటూ నాకు తెలంగాణ ముఖ్యం, నా ప్రాణం సైతం నేను అర్పితంగా చేస్తానని ఎల్బీ నగర్ చౌరస్తా లోపల ఒంటిపైన కిరోసిన్ పోసుకొని చనిపోయినటువంటి శ్రీకాంతాచారి అతని కళ్ళలు కన్నటువంటి తెలంగాణ ఇంకా రానేలేదు. అయినా కానీ అతన్ని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయనను జయంతులు కానీ వర్ధంతులు కానీ ఆయన పేరు జరపలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్రీకాంతాచారిని మర్చిపోతున్నటువంటి పరిణామ క్రమం లోపల నింగి నేల మేము సైతం అనే ఒక సంస్థ, ఆ సోషల్ ఆర్గనైజేషన్ మేము శ్రీకాంతాచారిని కాపాడుకుంటాం, ఆ శ్రీకాంతాచారి యొక్క అతను చేసినటువంటి త్యాగాలను మేము కొనియాడతామని చెప్పేసి శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డ్స్ పేరున ఈ రోజు బడంపేటలోన ఆయన పేరు మీద ఒక 100 మంది ఉద్యమకారులకు అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉందో వాళ్ళు ఖచ్చితంగా శ్రీకాంతాచారి వర్ధంతిని జయంతిని ఖచ్చితంగా వాళ్ళు అధికారికంగా ప్రకటించాలని, అధికారికంగా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నింగి నేల మేము సైతం ప్రోగ్రాము శ్రీకాంత్ అవార్డు ఇవ్వడము, ధర్వంజన్న గారు అన్న గారు మా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ చేసినామంటే నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే శ్రీకాంతాచారి అనే వ్యక్తిని కూడా మరుగున పడేసిరు. గత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా 10 సంవత్సరాలు జయంతి వర్ధంతి అధికారికంగా చేయమని ఎన్నో మీటింగ్లు ఎన్నో సభల ఎన్నో సార్లు కూడా మీరు ఎంతమందిని బతులన్నా కానీ పట్టించుకోలేదు. గత గవర్నమెంట్ అట్లే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, నా శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. ఇవాళ మీరు ఏదైనా అమరవీరుల కుటుంబాలకు ముందు ప్రకటించి మీరు ప్రభుత్వం నడిపితే అమరవీరుల ఆత్మశాంతి ఉంటుంది. అమరవీరులకు అన్నటువంటి తల్లిదండ్రులకు కూడా మీరు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేగాక శ్రీకాంతాచారి ఎంతో మంది ప్రాజెక్టుల పేరు, జిల్లాల పేరు, మాధవరెడ్డి కానీ ఇంకోరు ఎన్నో పేర్లు పెట్టిరు. మరి శ్రీకాంతాచారి చేసిన పాపం తెలంగాణకు త్యాగం చేసింది పాపం కాదు. నా కొడుకును నేను పేగు తెంచుకొని నా కొడుకు బతుకుంటే మేము ఎట్లా అట్లా బతికే వాళ్ళము. నా కొడుకు లేడు. ఇవాళ నా కొడుకు త్యాగం చేసినందుకు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చాలా సార్లు శ్రీకాంతాచారిని గుర్తిస్తే నేను సంతోషించేది. రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తున్నారు అని చెప్పి నాకు కూడా చాలా సంతోషం అనిపించేది. కానీ ఇవాళ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2వ సంవత్సరం అయింది. కనీసం అమరవీరులు కానీ శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించలేదు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే నేను అమరవీరుని తల్లిగా కోరుకుంటున్నా. ఎల్బీ నగర్ లో ఇవాళ కొత్తగా హాస్పిటల్ కడుతున్నారు. త్యాగం ఎక్కడ చేసిందో శ్రీకాంతాచారి అక్కడ శ్రీకాంతాచారి పేరు హాస్పిటల్ పెట్టాలి. నేను కోట్లు లక్షలు కోరుకోవట్లే. నా కొడుకు కోరిక ఒకటే, స్థిరకాలం సువర్ణ అక్షరాలతో నిలబడాలంటే ఏదో ఒక దాని పేరు ఉండాలి. హాస్పిటల్ పేరు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని కోరుకుంటున్నా. మరి అదే విధంగా అమరవీరులకు ఇస్తున్న ఇళ్ల స్థలం, అమరవీరులకు ఇస్తున్న పింఛన్లు త్వరలో ప్రకటించాలి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.